Hi friends, Aruna Moral Stories. Please subscribe and share and like. ఒక అందమైన అడవిలో ఒక కుందేలుకు ఒక చిన్న పిల్ల ఉంది. ఆ కుందేలు పిల్లను తన తల్లి చాలా అల్లారు ముద్దుగా చూసుకునేది. ఆ పిల్లను ప్రేమగా చూసుకుంటూ మంచి మంచి కథలు చెప్పేది తల్లి. ఆ అడవిలో ఆ తల్లి పిల్ల చాలా సరదాగా కాలం గడిపేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు తల్లి కుందేలు అలా వెళ్తూ ఉండగా అడవిలో దానికి మామిడి చెట్టు కనిపించింది. వెంటనే చెట్టెక్కి 2 మామిడి పళ్లను తన పిల్ల కోసం తెంపింది. తల్లి కుందేలు చాలా సంతోషంగా మామిడి పళ్లను తీసుకుని వెళ్ళింది. మామిడి పళ్లను ఇస్తున్న తల్లికి ఒక సందేహం వచ్చింది. నేను నా పిల్లని ఇంత ప్రేమిస్తున్నాను కదా, మరి నా పిల్ల కూడా నన్ను అంతే ప్రేమిస్తుందా అన్న సందేహం వచ్చింది తల్లికి. చిన్న పరీక్ష పెడదాం అని అనుకుంది తల్లి. చిట్టి తల్లి, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకొక మామిడి పండు ఇవ్వమ్మా అంది. వెంటనే ఆ కుందేలు పిల్ల తన తల్లికి మామిడి పండు ఇవ్వకుండా 2 పళ్లను గబగబా కొరికింది. అది చూసిన కుందేలుకు చాలా బాధగా అనిపించింది. ఆ తల్లి వెంటనే పక్కకు వెళ్ళి ఇలా అనుకుంది, చాచా, ఎంత స్వార్థం దీనికి, నేను ఎక్కడ తింటానోనని 2 పళ్లను కొరికి ఎంగిలి చేసింది. అలా అనుకుంటున్న తల్లికి తన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి. అంతలో కుందేలు పిల్ల ఒక మామిడి పండుతో గబగబా పరుగు పరుగున వచ్చింది. అమ్మా, నీకు ఇవ్వడానికి ఆ 2 పళ్లల్లో ఏది బాగుందో అని కొరికి చూశాను. ఇదిగో, ఈ పండు చాలా తీయగా ఉంది, ఇది నువ్వు తిను, బాగాలేని పండు నేను తింటా అని మామిడి పండును చేతిలో పెట్టింది పిల్ల. ఆ మాట విన్న తల్లి కుందేలుకు నోట మాట రాలేదు. అయ్యో, తొందరపాటుతో నా పిల్ల గురించి ఎన్ని మాటలు అనుకున్నాను. నా పిల్లది బంగారం లాంటి మనసు, నా పిల్ల మనసే కాదు, పసిపిల్లలందరివి బంగారు మనసులే అనుకుంటూ పిల్లను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఈ కథ నీతి: తల్లి ప్రేమతో పెంచుకున్న పిల్లలకు ఎప్పుడు పంచుకోవడం, సహాయం చేయడం నేర్చుకుంటారు. వాళ్ళ ప్రేమలో కల్మషం అంటూ ఉండదు.